నారాయణ ఏడుకోవడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్త వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం రక్ష రక్ష జనార్ద రక్ష రక్ష స్వామి. ఈ నెల 18వ తారీఖున శ్రీ శ్రీ విజయ శంకర స్వామీజీ గారు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు వారు తలపెట్టిన 18వ తారీఖు ఈవో గారికి అంటే గోవిందమాల దీక్ష వేసుకున్న వారికి ప్రత్యేకమైన దర్శనము వసతి తదితర అంశాల గురించి చర్చించడానికి ఈ నెల 18వ తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి పీఠాధిపతులు తర్వాత గురువులు వీరందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి గోవిందమాల దీక్ష వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మనం హక్కుల గురించి ఏదైతే మనం అడుగుతున్నామో ఆ శ్రీమన్నారాయణుడి దయ వల్ల ఆ గోవిందమాల వేసుకున్న వాళ్ళకి మనకందరికీ తెలుసు. గోవిందమాల వేసుకున్న వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఆ మాల దీక్షలో ఉండి అలసి సొలిసిపోయి ప్రయాసపడి దర్శనానికి చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఇంత 3 సంవత్సరాల నుండి మనం యువ గారికి వినతి పత్రం ఇస్తున్నాము, మా ఇవ్వమని ప్రత్యేక దర్శన వసతి కల్పించమని. వారు ఈ సంవత్సరం కుదరదు అని వారు చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా శ్రీ 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 విజయ శంకర్ స్వామీజీ గారు అన్నమయ్య కళాక్షేత్రం వారు కూడా మనని ఆహ్వానించడం జరిగింది. మనందరం కలిసి ఆ విషయంలో పోరాడదాము, విన్నవించుకుందాము. మనకి తిరుమలలో మనకు ప్రత్యేకమైన వసతి దర్శనం కల్పించాలని వారు చేసే ప్రయత్నం మేమందరం హాజరవుతున్నాము. తప్పకుండా గోవిందులు అనేవారు ప్రతి వాళ్ళు దీక్షలో ఉంటారు కదా, ఇప్పుడు అందరూ కూడా హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇది మన అందరి హక్కు. మనము 10 సార్లు అయినా తిరిగి మనకి ఇట్లాంటి పెద్ద పెద్ద పీఠాధిపతులు మనకి సహాయం చేసి మన గురించి వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అందరూ కూడా 18వ తారీఖు పొద్దున 10 గంటలకి ఖచ్చితంగా అన్నమయ్య కళాక్షేత్రానికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొని వారి అమూల్యమైన అభిప్రాయాలు కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇది ఎంత గొప్ప విషయం అనంటే, ఈ అన్నమయ్య కళాక్షేత్రం అనేది ఒక ధార్మిక సంస్థ, హిందూ ధార్మిక సంస్థ. హిందువులకి జరిగే రకరకాలైన ప్రాబ్లమ్స్ కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, గుళ్ళల్లో ధూపదీప నైవేద్యాలు కానివ్వండి, రకరకాలైన సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి అన్నిటి మీద వీరు బాగా పోరాడుతూ ఉంటారు. వారు మనని కూడా ఆహ్వానించడం చాలా గొప్ప విషయం. అట్లాగే వారు చేసే ప్రతి కార్యక్రమంలో మనం కూడా సహకరించి హిందూ ధర్మాన్ని కాపాడాలి. తప్పకుండా మనం అందరూ అలా సహకరించి మన హిందూ ధర్మం మనమే కాపాడుకోవాలి, మనకి ఇంకెవరో రారు. కాబట్టి ప్రతి గోవిందుడు తప్పకుండా ఈ నెల 18వ తారీఖు తప్పకుండా అటెండ్ అయి ఈ అన్నమయ్య కళాక్షేత్రానికి వచ్చి ఈ మీటింగ్ లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ గోవిందులు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తేనే మనం అడగడానికి ఉంటుంది, మన విన్నపం పెట్టుకోవడానికి ఉంటుంది. చాలా మంది గోవిందులకి ఎంతో అవస్థ పడుతున్నారు దర్శనాల కోసము. మన దేవుడు, మన స్వామి, మన శ్రీమన్నారాయణ మనం నమ్ముకొని, ఆయన ఉన్నాడని నమ్ముకొని మనం చేసే దీనికి ఈ ఒక్కటి కూడా మనం సాధించుకోవాలి. యువ గారికి 3 సార్లు మనం 3 సంవత్సరాల నుంచి వినతి ఇస్తున్నాము, ప్రత్యేకమైన దర్శనం ఇవ్వని. ఈ రోజున అన్నమయ్య కళాక్షేత్రం వాళ్ళు కూడా మనకి తోడుగా వచ్చారు. కాబట్టి అందరం కలిసి ఈ విషయాన్ని మనం యువ గారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా దీన్ని తొందరగా సాధించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా తప్పకుండా మీటింగ్కి రండి. తప్పకుండా ఆ సమావేశానికి అందరూ రావాలి, గోవిందులందరూ రావాలి. దయచేసి గమనించండి, గోవిందులందరూ రావాలి, వచ్చి ఈ సమావేశంలో పాల్గొనండి. తిరుపతిలో అన్నమయ్య కళాక్షేత్రం పైన స్క్రీన్ నెంబర్ ఇస్తాము, పైగా అది కూడా లొకేషన్ కూడా షేర్ చేస్తాము. తప్పకుండా అందరూ రావాలి. ఇదే మా ఆహ్వానం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.